వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనకు ఐసీయూ అనగానే భయం వేస్తూ ఉంటుంది. ఐసీయూలో ఒక పేషెంట్ వెళ్ళారంటే నిజంగా అదొక క్రిటికల్ కండిషన్ అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఐసీయూ, ఎలాంటి పేషెంట్స్ని ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదర్శన్ గారు ఫ్రమ్ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్, కర్నూలు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గానే ఒక పేషెంట్ వస్తే ఏదైనా సీరియస్ కండిషన్లో వస్తే ఎమర్జెన్సీలోకి పంపిస్తారు, దాని తర్వాత ఐసీయూలోకి వస్తారు. అంటే ఐసీయూలోకి వచ్చారంటే అతని కండిషన్ ఎలా ఉన్నట్లు? ఎమర్జెన్సీలో డాక్టర్ చూసిన తర్వాత పేషెంట్ని ఫస్ట్ స్టెబిలైజ్ చేస్తారు. సో అక్కడ స్టెబిలైజ్ చేసిన తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేయడము అంటే అన్ని బాగా చేయడం అని కాదు. సో ఏవైతే వాళ్ళు ఎమర్జెన్సీగా చేసి పేషెంట్ని ఒక స్టేజ్కి ఇంప్రూవ్డ్ స్టేజ్కి తెచ్చిన తర్వాత అప్పుడు పేషెంట్ ఐసీయూకి వస్తారు. ఓకే. సో ఏ పేషెంట్స్ ఐసీయూకి వస్తారు అంటే ఏ పేషెంట్ కన్నా స్పృహ తక్కువ ఉన్నా, లేకుంటే బీపీ తక్కువ ఉన్నా, లేకుంటే యూరిన్ రావడం తక్కువ ఉన్నా, సో లేకుంటే ఆయాసం ఎక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, వీళ్ళు యూజువల్గా ఐసీయూకి వస్తుంటారు. ఇది క్రిటికల్ కేర్ యూనిటా? క్రిటికల్ కేర్ యూనిట్. ఓకే. సో ఇక్కడికి వచ్చారంటే ఇంకా వాళ్ళు బ్రతికినట్లేనా డాక్టర్ గారు? అంటే పేషెంట్ కండిషన్ని బట్టి బతుకుతారా లేదా అని చెప్తాము. సో యూజువల్గా సిక్ ఉన్నారు అనుకోండి, ఎక్కువ సిక్ ఉన్నారు, సో వీ కాల్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. సో 2-3 ఆర్గన్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి పేషెంట్ ఐసీయూకి వస్తున్నారు అంటే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ తక్కువ. సో ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది, ఊపిరితిత్తులు ఫెయిల్ అయినాయి, స్పృహ లేదు పేషెంట్కి, సో ఈ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. సో వీళ్ళల్లో రికవరీ రేట్ ఓన్లీ 40 to 50% ఉంటుంది. ఓకే. సో ఒక్కొక్క ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ పెరిగే కొద్దీ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మల్టీ ఆర్గన్ అన్నారు అంటే ఇప్పుడు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే మీరే చూస్తారా? అంటే క్రిటికల్ కేర్ డాక్టరే చూస్తారా లేదంటే స్పెషలిస్ట్ చూస్తారా? క్రిటికల్ కేర్ డాక్టర్ ఇట్స్ లైక్ ఐసీయూ ఫిజిషియన్. సో మామూలుగా జనరల్ ఫిజిషియన్ బయట ఏవైతే అన్ని బేసిక్వి చూసి తర్వాత తను అంటే ఇంకా కొంచెం మేనేజ్ చేయలేము, ఇంకా స్పెషలిస్ట్ అవసరము అంటే ఎట్లా స్పెషలిస్ట్కి రెఫర్ చేస్తారో అట్లా మేము ఐసీయూలో ఫిజిషియన్స్ లెక్క వర్క్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ కార్డియాక్ పేషెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఐసీయూకి అడ్మిట్ చేస్తున్నాం. సో పేషెంట్తో పాటు డాక్టర్ 24 hours ఉండలేరు కాబట్టి మేము అక్కడ 24 hours ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేస్తుంటాము. ఒకవేళ పేషెంట్కి సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మేము అటెండ్ అయ్యి తర్వాత డాక్టర్కి ఇన్ఫామ్ చేసి డాక్టర్ ఏదన్నా అడిషనల్గా ఏమన్నా చేయమంటే అది చేస్తాం. అయితే ఇక్కడ 24/7 మానిటరింగ్ ఉంటుంది, డాక్టర్స్ అనేది చూసుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు బీపీ మానిటరింగ్, ఆక్సిజన్ లెవెల్స్ మానిటరింగ్ ఇలా ఉంటుందా డాక్టర్ గారు? అసలు ట్రీట్మెంట్ అంటే యూజువల్గా మనకు మల్టీ ఛానల్ మానిటర్ అనేది ఐసీయూలో ఉంటుంది. సో దాని మీద కంటిన్యూస్గా హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషరు, తర్వాత శ్వాస తీసుకుంటే రేటు, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా పేషెంట్కి ఇంకా హయ్యర్ ఏమన్నా కావాలా అంటే యూజువల్గా బీపీ అయితే ఎవ్రీ 5 to 10 minutes అట్లా అడ్జస్ట్ చేసి చూడొచ్చు, మెషిన్ చూస్తుంటాం. మనకు కంటిన్యూస్గా కావాలంటే ఇంజెక్షన్ వేసి సపరేట్గా కంటిన్యూస్గా ఇన్వేజివ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో అది ఒకటి. ఇంకోటి వచ్చేసి పేషెంట్ సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతుంటే వెంటిలేటర్ మీద పెడతాం. సో వెంటిలేటర్ మీద పెడితే అట్లాంటివి వెంటిలేటర్ సపోర్ట్ మనం వార్డులో ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఐసీయూలోనే ఉండాలి పేషెంట్. సో వెంటిలేటర్ మీద ఉన్నారంటే యూజువల్గా పేషెంట్స్ ఐసీయూలోనే ఉంటారు. వెంటిలేటర్ సపోర్ట్ అంటే మనం అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో బాగా విన్నాం వెంటిలేటర్ సపోర్ట్ అనేది. దాని ఫంక్షన్ అనేది అసలు ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఏం చేస్తుంది ఆ వెంటిలేటర్? కోవిడ్ కామన్గా అంటే ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వస్తే మనం వెంటిలేటరీ సపోర్ట్ ఇస్తున్నాం, అది అందరికీ తెలుసు. సో ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటే వెంటిలేటర్స్. సో ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటే వెంటిలేటర్ సపోర్టే కాదు, వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వెంటిలేటరీ సపోర్ట్ అవసరం పడుతుంది. ఎట్లంటే ఇప్పుడు గుండె ప్రాబ్లం ఉంటే గుండె వీక్ ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. సో నీరు చేరినప్పుడు కూడా మనకు ఆయాసం వస్తుంది, అప్పుడు కూడా మనం వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం. అదొకటే కాకుండా పేషెంట్కి తలకు దెబ్బ తగిలింది, స్పృహ తక్కువ ఉంది, స్పృహ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్ ఊపిరి తీసుకోలేదు అని పెట్టడం కాదు, కానీ పేషెంట్కి స్పృహ తక్కువ ఉంది కాబట్టి ఏదన్నా మన నోట్లో ఉండే సెక్రేషన్స్ అవన్నీ ఊపిరితిత్తుల్లోకి పోతే ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా వెంటిలేటర్ మీద పెడతాం. సో ఊపిరితిత్తుల ప్రాబ్లం ఒక్కటే కాకుండా వేరే రీజన్స్కి కూడా వెంటిలేటర్ మీద పెడతాం. అంటే ఆర్టిఫిషియల్గా మనకి ఊపిరిని అందిస్తుంది అంతేనా? చాలా ఇంపార్టెంట్ అది. ఊపిరి అందిస్తున్నా కూడా దేనికి అంటే ప్రైమరీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా లంగ్స్ సరిగా పనిచేయవు. సో దానికోసం వెంటిలేటర్ పెడతాం. గుండె ప్రాబ్లం ఉంటే కూడా ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది, అప్పుడు కూడా వెంటిలేటర్ పెడతాం. స్పృహ తక్కువ ఉంటే
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రాకూడదు అని ట్యూబ్ వేస్తాము. వేసి కొంచెం కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ట్యూబ్ తీయడానికి ట్రై చేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఐసీయూ నుంచి పేషెంట్ నెక్స్ట్ వాళ్ళు అనుకున్న జనరల్ వార్డ్కు అలా షిఫ్ట్ అవుతారా డాక్టర్ గారు? అంటే వాళ్ళ కండిషన్ అంతా మెరుగయ్యాక షిఫ్ట్ అవుతారా? సో వార్డుకి వెళ్ళాలంటే యూజువల్గా మనకు పేషెంట్కి ఏదైతే కంప్లైంట్తో ఐసీయూకి అడ్మిట్ అయి ఉంటాడో, మనం ఏమనుకున్నామో ఊపిరి తీసుకోనికి ఇబ్బంది ఉన్నా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, లేకుంటే యూరిన్ రావడం తక్కువ ఉన్నా, సో ఈ ప్రాబ్లమ్స్ వలన గుండె నొప్పి వలన అడ్మిట్ అయి ఉంటారు అనుకోండి. ఆ ప్రైమరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకోండి. సాల్వ్ అయిన తర్వాత స్టెబిలైజ్ అయింటాడు పేషెంట్. యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ హిమ్ ఫర్ 2 to 3 days. సో ఇంకా కొత్త ప్రాబ్లం రాదు, సేఫ్గా ఉన్నాడు ఆ జోన్లో అన్నప్పుడు వార్డుకు పంపిస్తాం. ఓకే, సో అతను స్టేబుల్ అయ్యాక పంపిస్తాం. అయితే డాక్టర్ గారు ఇక్కడ నాదొక క్వశ్చన్ అండి. అసలు ఐసీయూలో పేషెంట్ ఉన్నాడంటే ఏదో ఒక 2 నిమిషాలు అట్లా చూడనిస్తారు అంతే, అది కూడా పర్టికులర్ టైమింగ్స్లో. ఎందుకండి ఎప్పుడంటే అప్పుడు చూడనిస్తే బాగుంటుంది కదా. జనరల్గా అందరూ అనుకునేది అంటే అక్కడ ఐసీయూలో పేషెంట్ ఉన్నాడంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఐసీయూలో పేషెంట్ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా బయట మా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. అది ఏంటండి అసలు? ఓకే, కరెక్ట్ అండి. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు సిస్టర్స్ టేక్ కేర్ చేస్తుంటారు, కంటిన్యూస్గా ప్రొసీజర్స్ ఏమన్నా లేకుంటే మానిటరింగ్ జరుగుతుంటారు. సో ఇప్పుడు పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఇంపార్టెంట్ అండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు, ఫీడ్ తెచ్చింటారు, ఒక 10 నిమిషాలు ఒక అర్ధ గంట తర్వాత ఇవ్వచ్చు. కానీ కొంతమంది ఏం చెప్తారు, తెచ్చినాం ఇవ్వండి ఇట్లా అంటారు. సో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకోటి పేషెంట్ హిమ్సెల్ఫ్ హీ వాంట్స్ పేషెంట్ అటెండెడ్ టు స్టే బై సైడ్. అది కామన్, ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుంది. కానీ అట్లా ప్రతి ఒక్కరిని అలో చేస్తూ పోయినాం అనుకోండి, వాళ్ళు మాట్లాడుతుంటారు, వేరేది ఏదున్నా సిస్టర్ని పిలుస్తారు, 10 సార్లు పిలుస్తారు. సో అవసరం లేదు యాక్చువల్గా, దాన్ని తర్వాత అయినా అడ్రస్ చేయొచ్చు. సో అట్లా చేస్తే ఇంపార్టెంట్ పేషెంట్కి ఎవరికైతే కేర్ అవసరమో ఆ పేషెంట్కి కేర్ హిండర్ అవుతుంది. సో అందుకని విజిటింగ్ అవర్స్ పెడతారు. ఖచ్చితంగా పేషెంట్ యాంగ్షియస్ ఉన్నారు అంటే ఖచ్చితంగా పిలిపించి చూపిస్తారు. కానీ అక్కడే ఉన్నారు అంటే సిస్టర్స్ చేసుకోవాల్సిన వర్క్ వాళ్ళు చేసుకోలేరు. సో అందుకు యూజువల్గా విజిటింగ్ అవర్స్ పెడతారు. ప్లస్ ఎవరైనా పేషెంట్స్ అందరు ఆటోమేటిక్గా ఎక్కువ మంది వచ్చారంటే ఐసీయూ క్లీన్గా ఉండదు, సో దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని యూజువల్గా విజిటింగ్ అవర్స్ పెట్టి కొంచెం నీట్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇంకా పేషెంట్స్ వచ్చి ముట్టుకోవడం అవన్నీ చేస్తే కూడా వాళ్ళు బయట నుంచి వచ్చింటారు, హ్యాండ్స్ క్లీన్ చేసుకోకుండా సరిగా చేసుకోకుండా ముట్టుకుని అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్. డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఎమర్జెన్సీ నుంచి ఐసీయూకి రావడం వేరు, లేదా ఒక సర్జరీ అయిన తర్వాత కూడా ఐసీయూకి రావాల్సి ఉంటుందా? ఎక్కడ పేషెంట్ ఉన్నారు అనేది కాదండి, వార్డ్లో ఉండొచ్చు, ఓటీలో ఉండొచ్చు, ఎమర్జెన్సీలో ఉండొచ్చు. ఎక్కడ పేషెంట్కి ఇబ్బంది ఉన్నా కూడా పేషెంట్ని అక్కడ స్టెబిలైజ్ చేసి వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఐసీయూ. అవును. ఇంకొకటి ఇబ్బంది లేకున్నా కూడా ఇబ్బంది రావచ్చు అనిపిస్తున్నప్పుడు కూడా ఐసీయూకి అడ్మిట్ చేస్తాం. సో మీరు అడిగేది మామూలుగా ఇప్పుడు థైరాయిడ్ సర్జరీకి వచ్చారు, సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎందుకు ఐసీయూకి షిఫ్ట్ చేయాలి? సో ఆ పేషెంట్కి అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు అనిపించిన డాక్టర్కి, లేకుంటే ఆ పేషెంట్ చాలా లావు ఉంది, ఆపరేషన్ తర్వాత మత్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు ఊపిరి సరిగ్గా తీసుకోలేదు అనిపిస్తుంది. సో ఇట్లా ఏదన్నా రీజన్ ఒకటి అనిపిస్తే ఆ పేషెంట్స్ని ఒక 24 గంటలు అబ్జర్వ్ చేస్తే మేలు అనిపిస్తే అప్పుడు మనం పేషెంట్ని ఐసీయూలో పెడతాం. జనరల్గా వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఐసీయూలో పేషెంట్ ఉన్నారు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని. సో బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, అందుకే డాక్టర్స్ ఇంకా 2-3 రోజులు ఉంచాలి అంటున్నారని. ఎందుకంటే అసలు జనరల్గా బీపీ అనేది అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది ఐసీయూ రిలేటెడ్ కాదండి. వాళ్ళు ఆల్రెడీ మామూలుగా ఏ పేషెంట్స్కైనా బీపీ విత్ ఏజ్ యూజువల్గా బీపీ పెరుగుతుంటుంది, లేకుంటే వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వలన బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. సో ఐసీయూకి వచ్చినా ఇంకా బీపీ కంట్రోల్ కావటం లేదు అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్హరెంట్ బాడీ రెస్పాన్స్. ఓకే, సో వాట్ వీ ట్రై టు ఈజ్ యూజువల్గా మనం చూసేది బీపీ ఎక్కువైతే హార్ట్ అటాక్ రావడం కానీ బ్రెయిన్లో బ్లీడింగ్ జరగడం. సో దానికోసమని అడ్మిట్ చేస్తాము. సో మనకు బీపీ ఎక్కువైతే గుండె నొప్పి వస్తుంది, లేకుంటే బ్రెయిన్లో బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. సో అది కంట్రోల్ చేయడానికి మందులు పెట్టాలి. సో అంత ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము, మేము పవర్ఫుల్ డ్రగ్స్ ఇస్తాం. పవర్ఫుల్ డ్రగ్స్ ఇస్తే మనం ఒక నిమిషం ఇప్పుడు ఒక 2 cc అట్లా ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, బీపీ నెక్స్ట్ 5 minutesకి తగ్గొచ్చు, 100కి రావచ్చు, ఎంత నుంచి 200 నుంచి. సో అట్లా జరిగితే వార్డ్లో మానిటర్ చేయడం కష్టం కాబట్టి ఐసీయూలో అడ్మిట్ చేస్తాం. సో అది కొంచెం డోస్ అడ్జస్ట్ చేసుకొని ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది రీసెంట్గా వచ్చిన ఇంజెక్షన్ డాక్టర్ గారు, బీపీని వెంటనే తగ్గించడానికి? లేదు
చాలా ఎప్పటి రోజుల నుంచి ఉన్నాయి. సో కామన్గా వాడుతుంటాము. ఓకే. సో అంటే మీకు ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను. సో బీపీ మెయింటైన్ చేయడానికి డ్రగ్స్ ఉంటాయి. తక్కువ ఉంటే పెంచడానికి డ్రగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఉంటే తక్కువ చేయడానికి డ్రగ్స్ ఉన్నాయి. సో అది స్టేబుల్ అవ్వాలి. సో అవి చాలా పవర్ఫుల్ మెడికేషన్ ఒకవేళ మనం ఐవి ఇస్తున్నామంటే. సో అందుకు మనము ఆ రెస్పాన్స్ అబ్నార్మల్ రెస్పాన్స్ రాకుండా మెయింటైన్ చేయడానికి ఐసీలో. అయితే డాక్టర్ గారు ఒకప్పుడు కరోనా టైంలో ఐసీయూలో పేషెంట్స్ అసలు అంటే ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటే ఎలా ఉండిందండి ఒకసారి? ఇప్పుడు కరోనా అప్పుడు అంటే మనకు ఐసీయూ బెడ్స్ తక్కువ ఉండి పేషెంట్స్కి దొరకక చాలా ఇబ్బంది పడ్డామండి. కానీ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ పాండమిక్ అండి. అప్పుడు ఐ థింక్ వాట్ ఎవర్ యు ఆర్ రెడీ విత్ స్టిల్ యూ మే నాట్ బీ సఫిషియంట్. బట్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఎవ్రీబడి హ్యాస్ డన్ దేర్ జాబ్. అప్పటి నుంచి అంటే జనరల్గా డాక్టర్లు దేవుళ్ళు అంటారు. ఈ కరోనా టైంలో నిజంగా వాళ్ళ ప్రాణాలకి తెగించి అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, సో అవతల పేషెంట్ని ట్రీట్ చేయాలి. నిజంగా డాక్టర్ గారు ఆ చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేమండి. ఐసీయూలో పేషెంట్ ఉన్నారంటే అప్పుడు చాలా భయమేస్తూ ఉండేది. నిజంగా చాలామంది కూడా ప్రాణాలతో బయటకు వచ్చిన వాళ్ళని మనం చూసాము. సో అయితే డాక్టర్ గారు ఈ ఈ ఇంతకాలంలో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు ఒక పేషెంట్ని చాలా కాలం పాటు అంటే ఈ కండిషన్లో వచ్చారు, చాలా కాలం పాటు ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది, సక్సెస్ఫుల్గా తిరిగి వెళ్ళారు అన్నది ఏమైనా ఉందండి ఒక ఎక్స్పీరియన్స్? ఉన్నారండి. సో ఆల్మోస్ట్ 3 weeks 4 weeks అట్లా హాస్పిటల్లో ఉండి వెళ్ళారు. దాంట్లో ఒక 2 weeks ఐసీలో ఉండి వెళ్ళారు. సో యూజువల్గా బ్రెయిన్కి యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి సో వాళ్ళకి ఆపరేషన్ చేసి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సో అట్లాంటి పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారండి. యూజువల్గా యంగ్ ఏజ్లో అట్లా యాక్సిడెంట్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ 1 month ఉన్నారు. సో హీ ఈజ్ గుడ్. స్టిల్ రైట్ హ్యాండ్ వీక్నెస్ అయితే ఉంది కానీ ఆ అబ్బాయికి, బట్ హీ ఈజ్ నౌ ఏబుల్ టు వాక్. ఆ టైంలో ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు హీ మే నాట్ సర్వైవ్ అనుకున్నాము, కానీ లక్కీగా దేవుని దయతో హీ హాజ్ ఇంప్రూవ్డ్ వెల్. అంటే వాట్ ఎవర్ ఇంప్రూవ్మెంట్ వీ హ్యావ్ సీన్ వీఆర్ సో అంటే హ్యాపీ. బట్ స్టిల్ ఫర్ ఫ్యామిలీ లైక్ హీ స్టిల్ హ్యావింగ్ సమ్ డెఫిసిట్, ఇంకా చేయి కదిలించలేడు అనే బాధ ఉంది. కానీ బట్ సచ్ పేషెంట్స్ చాలా లాంగ్ టైం ఉన్నాడు, ఇంప్రూవ్ అయ్యాడు, బాగా ఉంది. ఖచ్చితంగా డాక్టర్ గారు అసలు క్రిటికల్ కేర్ అంటే ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారండి. ఎలాంటి పేషెంట్స్ వస్తారు, ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, జనరల్గా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఒక పేషెంట్ లోపల ఉన్నప్పుడు చాలామంది బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చూడాలి, అలా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. సో ఇలా ఉంటుంది, కండిషన్ వెళ్ళకూడదు, మిగతా పేషెంట్స్ కూడా మన బాధ్యత మనకు ఉంటుందని చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మనం మళ్ళీ వీడియోస్ అనేది కంటిన్యూ చేద్దాము ఈ క్రిటికల్ కేర్ గురించి. అసలు ఎలా ఉంటుంది, అసలు లోపల ఎలాంటి మిషన్స్ ఉంటాయి, వెంటిలేటర్ అనేది ఎలా పనిచేస్తుంది, అలాంటివి మనం చేద్దామండి నెక్స్ట్ ఇంటర్వ్యూలో. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.